శ్రీ బొమ్మరాశి నాగమహేష్ గారి అధ్యక్షతన నంద్యాల పట్టణంలోని ఆర్య పరిషత్ సోదరి సోదరులకు ఎంపిక చేసినటువంటి వారికి ఈరోజు ఉగాది కానుకను ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా బొమ్మరాశి నాగమహేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ మా గురుదేవులైనటువంటి రాపర్తి రామారావు గారికి పాదాభివందనం చేస్తూ జై గురుదత్త పీజీ వెంకటేష్ గారికి యువకిరణ్ పీజీ భరత్ గారికి నమస్కరిస్తూ ఈరోజు వారణాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటీ ట్రస్ట్ వారి సహకారంతో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఈరోజు వేదిక అలంకరించినటువంటి మా అన్నగారైనటువంటి నంద్యాల వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం మరియు కాశీ అన్నపూర్ణ సత్రాల సముదాయం అధ్యక్షుడు అయినటువంటి పవన్ శ్రీనివాస్ గారికి పాద నమస్కరిస్తూ వేదిక అలంకరించినటువంటి అడగారు మధు గారికి శ్రీకాంత్ గారికి ఇందూరు రమేష్ గారికి నారాజ్ గారికి ఇందూరు దక్క గారికి వైశాలి శేష్ గారికి అమవంశాల ఏరియా సెక్రటరీస్ అయినటువంటి కృష్ణారావు గారికి త్రివిక్ర గారికి అచ్యుత సుధాకర్ గారికి తాళమాయి నారాయణ గారికి వేదిక ముందున్న ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్షులు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అధ్యక్షుడికి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మనం అందరము ఒక వేదిక మీదకి రావడం ముఖ్య కారణమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఆర్యవైశ్యులు ఉగాది రోజు అంటే మన కొత్త సంవత్సరం జనవరి 1 కాదు కొత్త సంవత్సరం, ఉగాది రోజునే కొత్త సంవత్సరం. అందరూ కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వారికి ఉగాది కానుక ఇవ్వడం అనేది. ఇక్కడ సహకరించినటువంటి కొంతమంది ఎలక్షన్ ట్రేడింగ్ వంటగారు ప్రవీణ్ గారు, పురా ప్రసాద్ గారు, ఆర్వి సింగ్ గారు, మానవ నాగరాజ్ గారు, జనపద రవిప్రకాష్ గారు, గోల సుదర్శన్ గారు, మట్టా రాజేష్ గారికి, పురా శ్రీనివాస్ గారికి, వందనా రామ్మోహన్ గారికి, గోల నాగరాజ్ గారికి, పైసల రామశేష్ గారికి, బాబుశెట్టి శ్రీకాంత్ గారికి, పసుపుల రాజా గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నాకు నా మీద నమ్మకంతో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం బాధ్యత నా మీద అప్పచెప్పినారు. ఇప్పటికి సంవత్సరం 2 నెలలు అయింది. ఇంకా 8 నెలలు 10 నెలలు ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 7 లక్షల రూపాయల విలువ చేసే గ్రైండర్లు కానీ, కుట్టు మిషన్లు కానీ, తోపుడు బండ్లు కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఆర్యవైశ్యులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ నేర్పించాలనుకున్నాను. దీనికని త్వరలో మీ అప్లికేషన్లు అక్కడ ఇస్తే వారి చూసి ఉచిత కంప్యూటర్ నేర్పిస్తాము. అదేవిధంగా త్వరలో 60 ఏళ్ళు దాటిన వారికి ఆర్యవైశ్యులకు ఉచితంగా షష్ఠపూర్తి కార్యక్రమం చేయాలనుకున్నాను. మీ అందరూ సహకరిస్తే నేను తప్పకుండా చేస్తాను. అదేవిధంగా పేద ఆర్యవైశ్యులు ఎవరన్నా పెళ్లిళ్లకు పేద ఆర్యవైశ్యులు ఉంటే వారికి తాగుబట్టు, మెట్టెలు, చీర అన్ని ఉచితంగా మా భవనాసి ట్రస్ట్ మరియు జిల్లా సంఘం భవనాసి ట్రస్ట్ తరఫున మీకు ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు కుట్టు మిషన్లు మనకు గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. అంటే వారు ఇచ్చే మిషన్ కంటే అడ్వాన్స్ మిషన్ కావాలంటే మేము వారికి కానీ సహకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు దాదాపుగా ఫస్ట్ 250 మందికి ఆర్యవైశ్యులకు ఉగాది కానుక ఇద్దామనుకున్నాము. కానీ 250 మందికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మన ఆర్యవైశ్యులకు ఎవరన్నా మంచి మార్కులు వస్తే వారికి కానీ మేము సహాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పేద ఆర్యవైశ్యులకు
ఎవరికైనా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారికి కానీ నేను సహాయం చేస్తాను. అంటే చిన్నగా ఉండాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఉగాది కానుక అంటానే చాలా మంది అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఎందుకంటే మీకే తెలుసు. దయచేసి అలా చేయొద్దండి. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి అడగలేని వారు ఉంటారు, వారికి చేరకపోవచ్చు. కాబట్టి దయచేసి అటువంటి పని చేయొద్దండి. అదేవిధంగా ఎవరికైనా ఆర్య వయసులకు ఎప్పుడు అవసరము ఉన్నా 365 రోజులు మేము మీ వెంట ఉంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. విషయం అంటే మీకు అర్థమైంటుంది, కొన్ని చెప్పకూడదు. ఏ విషయం అవసరం ఉన్నా మేము ముందు ఉండి మీకు సహకరిస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి కమిటీ మెంబర్ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. వాళ్ళు గత 3 రోజుల నుంచి అప్లికేషన్లు వచ్చినటువంటి చూసి వారి కొంతమంది రిజెక్ట్ అయినాయి. మిగతా వారికి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికే కార్డు ఇచ్చాం, మిగతా వారికి కానీ ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది. వారందరికీ ఇప్పుడు ఎవరికైతే ఫోన్ వచ్చిందో వారికి అందరికీ ఉగాది కానుక ఇస్తామండి. ఎవరు ఏమి ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు. ఫోన్ కాల్ వచ్చిన వారికి అందరికీ ఇస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్య వైశ్యులందరికీ నా నమస్కారాలు. అధ్యక్షులకు ఫోన్ చేస్తానని పిలిచి ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం సెక్రటరీ అయినటువంటి కారణ విజయ్ శంకర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. వేదికలను ఇచ్చిన పెద్దలు నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మౌనశ్రీ నాగమహేశ్వరికి, మా కమిటీ మెంబర్స్ వారికి, ట్రెజరర్ మధు గారికి, కాల విజయశేఖర్ గారికి, నాగరాజ్ గారికి, తండ్రిపై నారాయణ గారు, శ్రీకాంత్ గారికి, రమేష్ గారికి, ఇందుమతి గారికి, ఇచ్చటికి విచ్చేసిన వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్ వారందరికీ, ఇచ్చటికి విచ్చేసిన ఆర్య వైశ్య సోదర సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్సుమంగళి. ఈరోజు నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం తరఫున, అలాగే మా భవనాసి వెంకట సుబ్బయ్య వెంకమ్మ చార్టిస్ట్ ట్రస్ట్ తరఫున, మరియు కొంతమంది దాతలు ఫోన్ చేసి మేము కూడా ఇస్తాము, మమ్మల్ని ఎందుకు కలుపుకోకూడదు అని అడగడం వల్ల వాళ్ళ పేర్లు వాళ్ళని కూడా కలుపుకోవడం జరిగింది. వాళ్ళకి కూడా పేరు చెప్తున్నాను. అలాగే వాసవి ఆర్య వైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ మర్యాల రాంప్రసాద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ శేషు గారు, మా ట్రెజరర్ మధు గారు, అంటే పేట ఏరియా సెక్రటరీ కృష్ణారావు గారు, కోట ఏరియా సెక్రటరీ త్రివిక్రమ్ గారు, శ్రీనివాస్ నగర్ ఏరియా సెక్రటరీ అచ్యుత సుధాకర్ గారు, బాలాజీ కాంప్లెక్స్ ఏరియా సెక్రటరీ కాలువారి నారాయణ గారు, వీరందరూ ఈ ప్రోగ్రాంకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని షార్ట్ పీరియడ్లో, అంటే తక్కువ సమయం ఉంది, ఈ సమయంలో వీళ్ళని స్ఫూర్తి చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వివిధ సంఘాల అధ్యక్షులు వారందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ట్రస్ట్ తరఫున మా తమ్ముడు ఆల్రెడీ చెప్పేశాడు. ఇంకా ఏమన్నా కావాలంటే కూడా మీరు మా షాప్ భవనాసి జ్యువెలర్స్ మీకు అందరికీ తెలుసు, అక్కడ పోయి అప్లికేషన్స్ ఇవ్వచ్చు, ఏదానికైనా కావాలన్నా కూడా. అలాగే శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్ధాశ్రమం నిత్యానంద సత్రం మన సంస్థలు వారణాసి, తిరుపతి, షిరిడి, హరిద్వార్ ఇక్కడ ఉన్నాయి. త్వరలో శ్రీశైలం కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మీ అందరి సహకారంతో 35,000 మంది మెంబర్స్ ఉన్నారు దీనికి. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీటన్నిటికి కూడా మన పెద్ద శ్రీ టీజీ వెంకటేష్ గారు చైర్మన్, వారికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పారిశ్రామికవేత్త టీజీ భరత్ గారు కూడా మన కోఆపరేషన్ ఇస్తున్నారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కాశీ అన్నపూర్ణ సభ తరఫున కూడా ఎడ్యుకేషన్ లోన్స్ మేము ఇస్తాము. అంటే రీపేమెంట్ ఇవ్వాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకేసారి ఇవ్వాల్సిన పని లేదు, నెల కూడా ఇచ్చుకోవచ్చు. ప్రతి ఏ దాని వరకైనా సరే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు. కాబట్టి అది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించవచ్చు. జయవాస్. చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తున్నాము ప్రభుత్వాలు పండుగ కాదని ఎవరెవరికో ఇస్తుంటారు. అలా కాకుండా నంద్యాల ఆర్యవైశ్య సంఘం సహకారంలో భవనాసి మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఉగాది కానుక అనేది ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకము. అలాగే భవనాసి వాసన్న గారు ప్రతిరోజు ఇంటి దగ్గర ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. ప్రతిరోజు 50 నుంచి 100 మందికి ఇంటి దగ్గర భోజనం ఏర్పాటు చేస్తుంటారు. అది చాలా మందికి తెలియదు. ఈ చుట్టుపక్కల వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, చిన్న చిన్న గంపలలో వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు వాసు గారు. ఇది ఎవరికి తెలియదు నంద్యాల చాలా మందికి. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు వారు. వారికి చాలా కృతజ్ఞతలని తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ సెక్టార్లో పండుగలకు కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మేము ఇవ్వడము ఆర్యవైశ్యులకు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాము. కొంతమందికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాల్గొని ఎవరెవరైతే కష్టపడి పని చేశారో వాళ్ళందరికీ కూడా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే జిల్లా ఆర్యవైశ్య సంఘంలో గత 25 సంవత్సరాలుగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కార్యశక్తిగా పనిచేస్తున్నాను. కానీ 25 సంవత్సరాల క్రితంలో ఏ జిల్లా అధ్యక్షుడు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని గత ఏడాది కాలుగా సుమారుగా 10 లక్షల రూపాయలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మన జిల్లా అధ్యక్షుడు భవనాసి నాగమయ్య గారు 30 మందికి ట్రైనర్ ఇచ్చినారు, తొమ్మిది మంది ఇచ్చినారు, స్కాలర్షిప్లు ఇచ్చినారు. అంతేకాకుండా వారికి ఆడవారి పట్ల ఎంత గౌరవం ఉందంటే కేవలం ఒక 3 మాసాల క్రితం పేటెంచలకు వెళ్ళినప్పుడు అయ్యా ప్రతి శుక్రవారం కూడా ఆడవారంటే ఎవరు? మన ఆడపడుచులు. మీరు కంపల్సరీ శుక్రవారం రండి, వాళ్ళలో నుంచి ఒకరికి ఒడిబియ్యం పోయండి, ఇలా ప్రతి నెల మొదలు పెట్టండి అని చెప్పి అక్కడ పేటెంచలో 11 వారాలకు ఎంతమంది అయితే అంత నేను ఇస్తానని చెప్పి ఆ కార్యక్రమం మొదలు పెట్టారు. నంద్యాల మొదలు పెట్టారు. కరెక్ట్గా 20 రోజుల క్రితం వెలుగొట్టుకున్నాము. అక్కడ కూడా చాలా మందికి ₹1,00,000 విలువ చేసే గ్రైండర్లు, తోపుడు పనులు, గుడ్డు మిషన్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కేవలం అక్కడ 175 గడపలే ఉన్నాయి. అయ్యా ఇట్లా శుక్రవారం పూట మీ ఊళ్ళో కూడా ఆడబిడ్డలందరినీ దేవాలయానికి రమ్మని చెప్పండి, వాళ్ళకి ఒడిబియ్యం పోయండి. మొత్తం సంవత్సరానికి 50 వారాలు అవుతాయి, నేను 11 వారాలకు అయ్యే ఖర్చు నేను ఇస్తానని చెప్పినాడు.
సందర్భంగా మనకు ఒక పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో భవనాసి వాసు గారు ఆదివాసీ సంఘం తరఫున మనకు సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది ఉగాది పండుగ జరుపుకోవడానికి సంతోషిస్తున్నాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటూ మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరికీ వాసవి మాత ఆశీస్సులు ఉన్నారని కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.